మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఈరోజు మనం ఏపీ రాజకీయాల గురించి, ఏపీలో సీఎం ఎవరు కాబోతున్నారు, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనేది మన వాళ్ళ మాటల్లో చూద్దాం రండి. సార్ మీ పేరు? మా పేరు కుమార్ సార్. కుమార్ గారు. మీ పేరు సార్? నా పేరు రఫీ సార్. రఫీ. సార్ ఏపీ రాజకీయాల గురించి మీకు ఏం తెలుసు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మన ఆంధ్రప్రదేశ్ నాయకులు బాగుండి మేమంతా బెంగళూరుకి ఎందుకు వచ్చింటాం చెప్పండి. అక్కడ ఉద్యోగాలు పని పాట లేకనే కదా ఇక్కడ వచ్చిండేది. అయితే లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్ ఏం చేయలేదంటారా? డబ్బులు కాదు కదా సార్ మనకు కావాల్సింది. ఫస్ట్ యువతకి కష్టపడి సంపాదించుకునే శక్తి, జాబ్స్ రావాలి. తర్వాత తన కాళ్ళ మీద వాళ్ళే నిలుచుకోవాలి. డబ్బులు ఈ బుద్ధి వస్తాయి, పోతాయి సార్. ఏపీ ఎలక్షన్లు జరగనున్నాయి కదా, సీఎం ఎవరు వస్తారంటారు? సీఎం మాకు తెలిసి వీళ్ళు పొత్తుంది కదా సార్, అది వచ్చేదే మేలు అనుకుంది, మేలు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వస్తే ముగ్గురు కలిసి పొత్తుగా పోటీకి దిగుతున్న వాళ్ళే వచ్చేది మేలు అనిపిస్తుంది. వాళ్ళే వస్తారని కన్ఫర్మ్ గా చెప్తున్నారు. కన్ఫర్మ్ రావాలని కోరుకుంటున్నాం సార్. రాజధాని లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజధాని మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మా పొత్తు వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళే రాజకీయాన్ని ఫామ్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పొత్తు కలిసి పోటీకి దిగుతున్నారు. అయితే సీఎం ఎవరు అవుతారు? సీఎం పవన్ కళ్యాణ్కి అంత తక్కువ కాబట్టి సీనియర్ మోస్ట్. చంద్రబాబు నాయుడు సీఎం అయినా కూడా పవన్ కళ్యాణ్ హెల్ప్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుందని మా అభిమానం. యాక్చువల్ నేను పవన్ కళ్యాణ్ అభిమాని సార్. ఓకే, పవన్ కళ్యాణ్ అభిమాని కదా మీరు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? పిఠాపురం సార్. పిఠాపురంలో గెలుస్తారంటారా? పక్కా సార్, పక్కా. కానీ వైసీపీ అభ్యర్థి చాలా మంచి పనులు చేసి మంచిగా అభివృద్ధి చేసింది, ఆమె గెలుస్తుంది అంటున్నారు. అదే పార్టీని ఇంకనే కదా సార్ గెలిచి. ఒక ఐటీ కంపెనీ ఏమన్నా మీకు తెలిసినట్టు కానీ మాకు తెలిసినట్టు కానీ ఒక 2,000 మందికి ఒక ఐటీ కంపెనీ ఇంతవరకు వచ్చింటే. ఏది పిఠాపురం గురించి? పిఠాపురం లేదు సార్, మొత్తం పిఠాపురం గురించి అడుగుతున్నాడు. పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తారు అని ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నారంటే మండలాలు కూడా పెట్టినారు సార్. ఇక్కడ నుంచి మిథున్ రెడ్డిని వాళ్ళని నెతవి అక్కడ మండలాలు కూడా పెట్టినారు. ఆల్రెడీ డబ్బులు పంచుతారు. ఒక్కడి మీద అంతమంది పోయి సాధించేది ఏముండదు కదా. అక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తారు. ముందు జనరేషన్ మాది కాదు కదా, ఇప్పుడు అంత చేతుల్లోనే ఉంది ప్రపంచం. చాలా మంది ఏమంటున్నారంటే వైసీపీ అభ్యర్థి, లోకల్ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదు, నాన్ లోకల్, పక్కా వైసీపీ అభ్యర్థి గెలుస్తుంది అని అంటున్నారు. మరి విజయసాయి రెడ్డి నెల్లూరులో ఎంపీ నిలుస్తున్నాడు, అంతకుముందు అక్కడ ఉన్నాడు. ఎట్లా సార్ నాన్ లోకల్ కాదు సార్, మాకు కావాల్సిన డెవలప్మెంట్. మనిషిని చూసి పవన్ కళ్యాణ్ గారు చేస్తారని మీరు పక్కా నమ్ముతున్నాం సార్. ఓకే, ఈసారి ఎమ్మెల్యే సీట్ అయితే పక్కా వస్తుంది అంటున్నారు. రావాలని కోరుకుంటున్నాం సార్. పక్క మా అసెంబ్లీలోకి అడుగు పెడతారు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఒక్కడు గెలిచింది కూడా దాని కథ వేరే ఉండేది సార్. ఈసారి పక్కా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగు పెడతారంటున్నారు. ఖచ్చితంగా పెడతారు సార్, మాకు నమ్మకం ఉంది. డెవలప్ అనేది ఇక్కడ పొలిటికల్గా పోతే పార్షాలిటీ అనేది ఎక్కువ అనమాట. ఎంత వేలున్నా ఒకే వేళ ఆలోచిస్తారు పాలిటీషియన్స్ అనేవాళ్ళు. అంటే కొంతమంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కాదు, కొంతమంది మాత్రమే. ఎలా అంటే ఎప్పుడు ఒక పార్టీ గురించే మాట్లాడతారు. కింద ఇప్పుడు ఆ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, నేనైతే గెలిచాను, సీట్లో కూర్చున్నాను, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవి ఆలోచించుకోకుండా అపోనెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన మీద బుద్ధ జరుగుతున్నారా, పాలిటిక్స్ ఉన్నాయి. ఏపీ పాలిటిక్స్ లో జగన్ గారు ఉన్నారు. జగన్ గారు ఒకవైపు పోటీ చేస్తున్నారు. జగన్ గారి ఆపోజిట్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, ఈ మూడు ఉమ్మడిగా ఓకేనా జగన్ గారి మీద పోటీ వస్తున్నారు. ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారా అంటే చెప్పలేము బ్రో. జనరల్గా పర్సన్స్ మనకు తెలుసు. ఓకే, సో వాళ్ళ మెంటాలిటీని బట్టి, వాళ్ళు చేసిన పనులు బట్టి ఎవరు గెలుస్తారు? ఇప్పుడు నా ఏరియాలో నేను చెప్పగలను బ్రో ఎవరు గెలుస్తారని. మీ ఏరియాలో చెప్పండి. నా ఏరియాలో న్యూట్రల్ బ్రో. మా ఏరియాలో న్యూట్రల్. ఎవరు లేదు. సరే, ఓవరాల్గా ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు అధికారంలోకి వస్తేనా, ఇప్పుడు జగన్ చేసింది 5 years ప్లాన్, చంద్రబాబు నాయుడు చేసింది అది కౌంట్ నాకు తెలీదు, ఎగ్జాక్ట్గా కౌంట్ తెలీదు. చేసాడు, హైదరాబాద్ డెవలప్ అయింది. అదే థింకింగ్తో వెళ్తే పాలిటిక్స్ అనేది కొంచెం ముందుకు పోతాం. అంటే పిల్లలు కూడా, చదువుకునే పిల్లలు కూడా బయటకు వచ్చి, ఇప్పుడు రీసెంట్గా ఒక ఆయన చెప్పాడు lakhs ఆఫ్ పీపుల్ బయటకు వచ్చేస్తున్నారు, సో అన్ఎంప్లాయ్మెంట్ తయారైపోతుంది అనేసి. దానికి గల కారణం వాళ్ళే ప్రశ్నించుకోవాలి, మనం కాదు ప్రశ్నించాల్సింది, వాళ్ళే ప్రశ్నించుకోవాలి దానికి కారణం. అయితే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ అయితే అభివృద్ధి చెందింది. డెఫినెట్లీ చెందింది.
సో ఇంకా వేరే వాళ్ళు వస్తే అలానే ఉంటుందా అది డిపెండ్స్ ఆన్ దేర్ మైండ్ సెట్ బ్రో. మైండ్ సెట్? Their ఎవరు వస్తే mindset. బాగుంటుంది? ఒక కన్ఫర్మ్గా ఒకళ్ళ పేరు చెప్పేసి. నా దృష్టిలో చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? ఎగ్జాంపుల్ తీసుకుంటే హైదరాబాద్ లాగా దీన్ని కూడా డెవలప్ చేస్తాడు. అది ఆంధ్రాని మీకు కూడా. మీరే చెప్పాలి. హైదరాబాద్ చెప్పేశాను, మీరే చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ టైం కదా, ఎలక్షన్స్లో ఎవరు గెలవచ్చు అంటావు? ఆంధ్ర పాలిటిక్స్ గురించి తెలియదు కానీ ట్విట్టర్లో ఫాలో అవుతుంటా. నేను చెప్తారు నా లైక్ జగన్ 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 కాదు చంద్రబాబు నాయుడు గెలవచ్చు నాకు తెలీదు. ఆంధ్ర వేరు చంద్రబాబు నాయుడు. సరే, పవన్ కళ్యాణ్ గారు తెలుసు. తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు తెలుసా? శ్రీకాకుళం పిఠాపురం. పిఠాపురం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మంచి క్రేజ్ ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంట? అది డౌట్ అయినా లైక్ క్రేజ్ అనేది సినిమాలకు వచ్చేసరికి వేరే ఉంటుంది, పాలిటిక్స్ వచ్చేసరికి వేరే ఉంటుంది. పాలిటిక్స్ అనేది చాలా డీప్ కదా, మనం చెప్పలేం. క్రేజ్ అనేది 50-50 నేను చెప్పలేదు. 50-50 లైక్ క్రేజ్ అనే సినిమా వరకే చూపిస్తారు చాలా మంది. సో అది అక్కడ క్రేజ్ ఎక్కువ ఉన్నారు. నాకు తెలిసి 50-50 వస్తున్నాను. ఆఫ్ ఉమ్మడిగా బీజేపీ, పవన్ కళ్యాణ్, నెక్స్ట్ చంద్రబాబు, తెలుగుదేశం 3 పార్టీలు కలిపి మనకు పోటీ చేస్తున్నాయి జగన్ మీద. సో 3 పార్టీలు కలిపి చేస్తున్నాయి కాబట్టి గెలవచ్చు అంట? గెలవచ్చు. ఈసారి చంద్రబాబు నాయుడు గ్యారంటీ. నెక్స్ట్ పక్క జనసేన గెలుస్తుందా? జనసేన పక్కా. ఎందుకు? మూడు కలిసి జనసేన వైఎస్ఆర్ మీద యుద్ధానికి సిద్ధమయ్యాయి పోతున్నాయి కాబట్టి గెలుస్తుంది అంటున్నా. చంద్రబాబు ఈసారి గ్యారంటీనా? పవన్ కళ్యాణ్ పక్కా గెలుస్తాడంట? పక్క ఈసారి ఏమో జరగచ్చు. నెక్స్ట్ గ్యారంటీగా పక్క జనసేన గెలిచేసింది. జనసేన గెలుస్తుంది అనుకుందాం. తెలుగుదేశం గెలుస్తుంది. సీఎం ఎవరు అవుతారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు? చంద్రబాబు పక్కానా? తెలుగుదేశం అంటే చంద్రబాబునే కదా. సరే, నీ మనసులో పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందా లేకపోతే చంద్రబాబు అయితే బాగుంటుందా? పవన్ కళ్యాణ్. ఎందుకు? లీడర్ క్వాలిటీస్ ఎక్కువనైనా భలే మాస్గా ఉంటారు. లీడర్ క్వాలిటీస్ కానీ, ఆ జనాన్ని నడిపించే తీరు కానీ, ఆ స్పీచ్ ఉంటుంది కదా, ఆ స్పీచ్లో ఊపు అంటారు, ఊపు దమ్ము కానీ అది భారీగా ఉంటుంది. ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేస్తాడు చూడొచ్చు. పవన్ కళ్యాణ్ బాగా నడిపిస్తాడు, గెలుస్తాడు. ఓకే, నీకు నచ్చిన పొలిటీషియన్ అంటే ఎవరి పేరు చెప్తావు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పక్కా. పవన్ కళ్యాణ్. చూశారు కదా మా వీడియోని. మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసిందని నేను అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ బెంగళూరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.